ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువులు మంగళవారం నుంచే మొదలయ్యాయి. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని, 23 నుంచి భక్తులకు రామ్లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. ఇవాళ రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. కర్ణాటకలోని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన ప్రతిమను ఎంపిక చేసినట్లు తెలిపారు. నల్లరాయితో దీనిని మలిచారని, 1,50,200 కిలోల బరువుంటుందని చెప్పారు. మొత్తం 3 వేర్వేరు శిల్పులు మలిచిన 3 విగ్రహాలను సిద్ధం చేయగా యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేసినట్లు చంపత్ రాయ్ వెల్లడించారు. 5 ఏళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో ఈ విగ్రహం ఉంటుందని తెలిపారు. కాగా గత 70 ఏళ్లుగా భక్తులు పూజిస్తున్న ప్రస్తుత రామ్లల్లా విగ్రహాన్ని కూడా కొత్త ఆలయంలోకి గర్భగుడిలో ఉంచుతామని తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువులు మంగళవారం నుంచే మొదలయ్యాయి. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని, 23 నుంచి భక్తులకు రామ్లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. ఇవాళ రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. మరిగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, చెప్పండి, మరి ఇవాళ రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకోనుంటుంది అని సమాచారం. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఈ అయోధ్యలో ఈ రామాలయంలో పూర్తి స్థాయిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం క్రతువు అయితే నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఈ మొత్తం కూడా వేడుక 22 దాకా కూడా జరుగుతుంది. 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ మొత్తం కూడా రామ్లల్లా విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో ఈ రామ్లల్లా విగ్రహం ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనే ఒక ఉత్సుకత అయితే మొత్తం దేశవ్యాప్తంగా అందరిలో కూడా ప్రపంచవ్యాప్తమైన హిందూ బంధువులు అందరిలో కూడా ఉంది. కాబట్టి దీన్ని అంటే మొదటగా ఈ రామ్ క్షేత్ర ట్రస్ట్ ఒక 3 శిల్పులకి ప్రధానంగా దీన్ని ఒక విగ్రహాలను 3 రకాల విగ్రహాలను చేయటానికైతే చేసింది. దీంట్లో కర్ణాటకలోని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ చేసిన విగ్రహాన్ని, ఆ ప్రతిమని ఏదైతే ఎంపిక చేయడం జరిగింది, ఈ నల్లరాయితో పూర్తిగా మలచిన దీంట్లో మొత్తం కూడా ఒక చిరునవ్వు, ఒక 5 ఏళ్ల బాలుడి యొక్క ముఖంలో ఉండే వర్చస్సు, వీటన్నిటినీ కూడా కలిపి ఈ మొత్తం కూడా ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో ఈ మొత్తం దీన్ని ఈ రోజు ఒక ఊరేగింపుగా అయోధ్యలో ఊరేగింపుగా తీసుకెళ్లి మొత్తం కూడా రామ్లల్లా దీనికి ఆలయానికి చేర్చడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న దీక్షా మండపంలో దీన్ని పెట్టడం జరుగుతుంది. అయితే మొదటిసారిగా భక్తులు ఈ విగ్రహాన్ని చూసే అవకాశం అయితే ఈ ఊరేగింపులో దక్కుతుందండి. అయితే మొదటిగా అయోధ్యకి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు కాబట్టి దీనిని ఈ ఊరేగింపుని క్యాన్సిల్ చేద్దామను అన్న ఒక వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ రోజు ఊరేగింపు కొనసాగుతుంది అనే వార్తలు అయితే ఇప్పుడు అధికారులు కానీ రామక్షేత్ర ట్రస్ట్ నుంచి కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ బాలరాముడి విగ్రహాన్ని మొదటిసారి ప్రపంచానికి దర్శనం చేసే భాగ్యం అయితే ఈ ఊరేగింపు నుంచి కూడా అందరికీ వస్తుంది. దీనికోసం కూడా అయోధ్యలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా 22వ తారీఖు దాకా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతాయి. 22వ తారీఖు 12 గంటల తర్వాత మొత్తం కూడా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ప్రతిభ. రైట్ కేకే, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.